హీరోయిన్ పాయల్ గారితో మాట్లాడుతుంది. మేడం ఏంటి మీ రోల్ ఎట్లా ఉండొచ్చు ఏంటి సినిమాలో? చాలా ప్రాక్టికల్గా ఉన్న అమ్మాయి. అంటే మోడర్న్ లైఫ్‌లో ప్రాక్టికల్‌గా ఉండాల్సి వస్తుంది కదా! బికాజ్ ఇప్పుడు పాత టైంలో అంటే పాత అంటే నా పేరెంట్స్ టైంలో మమ్మీది అంటే నా డబ్బులు, నీ డబ్బులు అలా కాకుండా దే వర్ ఆల్ యాస్ వన్ ఫ్యామిలీ. ఇప్పుడు అందరూ ఎర్నింగ్‌లో ఉన్నారు. అందరూ ఒకే స్థాయిలో ఉన్నారు. సో, అప్పుడు ఆ ఈగో క్లాషెస్ అన్నీ వస్తుంది. సో, ఒక అమ్మాయికి చదివిన అమ్మాయికి వర్క్ చేయకూడదు ఆర్ నేనే చూసుకుంటా అని అలా చెప్తే అది చూసుకోగలిగే కెపాసిటీ ఉండాలి. సో అప్పుడు ఆ అమ్మాయి ఛాలెంజ్ చేస్తుంది. బికాస్ లవ్లో పడేటప్పుడు హీరో క్యారెక్టర్ బిగినింగ్లో చాలా ఊరికే యూజ్లెస్గా మోటివేషన్ లేకుండా పని చేసేలా ఇంట్రెస్ట్ ఉండదు. సో అలా అన్నప్పుడు అమ్మాయి ఛాలెంజ్ చేస్తుంది. నన్ను చూసుకోవాలంటే ఎంతైనా ఉండాలి కదా, ఎలా చూసుకుంటామని ప్రాక్టికల్గా క్వశ్చన్ అడిగేటప్పుడు అది ఈగో హర్ట్ అయ్యి దెన్ హీ గెట్స్ ఇన్ టు ద రైట్ ట్రాక్. అప్పుడు ఏదైనా చేయాలి అనే ఒక అంబిషన్ వచ్చినప్పుడు దెన్ హీ గోస్ బ్యాక్ టు హోమ్ టౌన్ అండ్ అప్పుడు అగ్రికల్చర్ది స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ఇన్ వేర్ ద స్టోరీ గోస్. అంటే ప్రధానంగా ఇటు హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఎక్కువ కూడా అంటే అటువంటి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రధానంగా వస్తూ ఉంటారు. సో ఈ యొక్క రోల్ నేపథ్యంలో అంటే లవ్ ట్రాక్ కూడా ఉంటుందని చెప్పుకొస్తున్నారు కాబట్టి ఆ ఎట్లా ఉండొచ్చు మీకు అలాగే హీరో త్రిగుణగా? ఒక అబ్బాయి లైఫ్లో ఇలా ఇలా జరుగుతుంది, ఆ అబ్బాయికి ఒక లవ్ ట్రాక్ కూడా ఉంది. అలా కాకుండా ఇట్స్ ఎ ఫుల్ స్టోరీ. అంటే లైఫ్లో పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, వర్క్ లైఫ్, ఫ్యామిలీ చూసుకోవాలి, డబ్బులు చూసుకోవాలి అండ్ ఆల్సో మన కంట్రీకి మనం ఏమైనా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. ఇదన్నీ ఒక కాంబినేషన్లో వచ్చేది ఈ స్టోరీ. సో లవ్ ట్రాక్ చాలా క్యూట్గా ఉంది, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్. ప్రేక్షకులకి వచ్చే వ్యూవర్స్కి వచ్చే ఏం చెప్తారు? వ్యూవర్స్కి డెఫినెట్గా ఒక థాట్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్. మనం తినే ఫుడ్ కావచ్చు, అగ్రికల్ కావచ్చు, డబ్బులు కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. అండ్ అన్నీ మీకు ఒక యుల్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఇది ఉన్న ఒక ఇంత లైఫ్లో ఐటీలో మాత్రమే వర్క్ చేస్తే వాట్ ఆర్ వి ఈటింగ్, ఆర్ వి స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ, అది ఒకటి. అండ్ ఇంత చదివి అమ్మాయిలకి ఇంత చదివి అన్నీ వదిలేసి ఒక పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలంటే చదివింది ఎందుకు? అమ్మ నాన్న కూడా చాలా కష్టపడి దే వుడ్ హ్యావ్ గాట్ హర్ టు స్టడీ. బట్ ఒక్కసారి పెళ్ళైన తర్వాత అది కూడా మర్చిపోతారు. దట్ వీ పుట్ సో మచ్ టు హర్ ఎడ్యుకేషన్ అనేది మర్చిపోతారు. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నీ బ్యాలెన్స్ అవ్వాలి. పర్సనల్ లైఫ్, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, మనం తినే ఫుడ్, మనం ఉన్న లైఫ్ క్వాలిటీ, అన్నీ ఇట్ షుడ్ బి ఎ బ్యాలెన్స్. రైట్. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీతో హీరో త్రిగుణ్ అలాగే డైరెక్టర్ మధుదీప్ ఒక చక్కటి మూవీతో వస్తున్నారని చెప్పొస్తున్నారు. అలాగే ప్రేక్షకులందరినీ కూడా అలరించే మూవీ. ఒకవైపు లవ్ ట్రాక్ కావచ్చు, అలాగే వినోదాత్మక ఒక సన్నివేశాలు కావచ్చు, ఆ యొక్క మేళవింపుతోనే ప్రధానంగా ఏదైతే ఒక వ్యవసాయం యొక్క ఇంపార్టెన్స్ దానికి ఒక ఏఐని టెక్నాలజీని దాన్ని ఇంక్లూడింగ్ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి. సో ఒక ఇటువంటి రేపటి తరానికి సంబంధించి ఆహార యొక్క ప్రాధాన్యత నేపథ్యంలో ఇటువంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మీ ముందుకు వస్తున్నాం. సో అందరూ కూడా ఆదరించండి కూడా చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ నుంచి.